హాయ్ అండి. నమస్తే. లాస్ట్ వీడియోలో మీరు నా గార్డెన్‌లో పెంచుకుంటున్న ఫ్లవర్ ప్లాంట్స్ అప్డేట్స్ చూసారు కదా! ఈరోజు వీడియోలో ఏ ఏ కూరగాయలు, ఏ ఏ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుకుంటున్నానో చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎక్కడెక్కడ ఎలా ప్లాంట్ చేసుకోవచ్చు అన్నది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బ్యాక్ యార్డ్‌లో ఈ సైడ్ వచ్చేసి ఒక పార్ట్ అండి. ఇక్కడ నేను ఈ ట్రెల్లిస్ పెట్టాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ క్రీపర్స్ ప్లాంట్ చేశాను. అంటే సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇలాంటివి ప్లాంట్ చేశాను. వాటికి సపోర్టింగ్‌గా ఈ ట్రెల్లిస్ పెట్టానమాట. ఈసారి మటుకు అవి ప్లాంట్ చేయలేదు గానీ ఇంకొన్ని వేరే వెజిటబుల్స్ చిక్కుడుకాయి, కీరా దోసకాయ పెట్టాను. వాటికి కూడా ఇది సపోర్టింగ్‌గా ఉంటుందని చెప్పి అవి ఇక్కడ ప్లాంట్ చేశాను. వాటితో పాటుగా ఇంకొన్ని వెజిటబుల్స్ పెట్టాను. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ జుకినీ పెట్టానండి. ఇక్కడ ఈ జుకినీ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇవన్నీ నేను ఇక్కడ కుండీల్లోనే ప్లాంట్ చేశాను అనమాట. ఇంకా చాలా మీకు ఫ్లవరింగ్ అన్నది కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక జుకినీ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇలాంటివి ఒక 3 పాట్స్లలో పెట్టాను. ఇక్కడ కూడా పక్కనే ఇంకొక పాట్లో జుకినీ పెట్టాను. మనకేంటంటే ఒక్కొక్కే పాట్లో మనం మొక్కలు గార్డెన్ సెంటర్లో కొన్నప్పుడు ఒకే పాట్లో ఒక 3-4 శాప్లింగ్స్ పెట్టిస్తారు కదా. సో అవి ఒక్కొక్కటి సపరేట్ చేసి ఒక్కొక్క పాట్లో ప్లాంట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి క్యూకుంబర్. ఇది కూడా నాకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా ఒకటే పాట్లో పెద్ద పాట్ తీసుకుని ఒక 3 శాప్లింగ్స్ని వేశాను. క్యూకుంబర్ ఇది మటుకు సీడ్స్ నుంచి పెంచాను. సీడ్స్ నుంచి ఎలా స్టార్ట్ చేశానో తర్వాత సీడ్లింగ్స్ వచ్చాక ఈ పాట్లోకి ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేశాను, ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్ వేశాను అవి కూడా ఒక చిన్న వీడియో చేస్తాను. సో ఇది ఇక్కడ నేను పెద్ద ట్రెల్లీస్ మరీ పైకి ఉంది కాబట్టి దాన్ని కాకుండా ఇక్కడ చిన్న టొమాటో కేజ్ని పెట్టాను. దాన్ని ట్రైన్ చేసుకుంటూ పెరుగుతుంది. అండ్ ఈ పక్కన వచ్చేసి ఒకటే పాట్లో 2 టొమాటో మొక్కలు ఉన్నాయి. అది నేను కొన్నప్పుడు అలాగే 2 శాప్లింగ్స్ వచ్చేసి నాకేమో విడదీయడానికి రాలేదు. అవి బాగా రూట్స్ అనేది అల్లుకుపోయినాయి. సో అందుకే 2 టమాటో ప్లాంట్స్ ఒకే దాంట్లో పెట్టేశాను. ఇది ఇంకొక జుకినీ ప్లాంట్. అండ్ ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ. ఇది దీనికి చాలా పెద్ద కథ ఉంది. ఇది సీడ్స్ నుంచి చేశానమాట. ఆ సీడ్స్ కూడా నేను ఎప్పుడో గ్రాసరీ నుంచి చిక్కుడుకాయ కొన్నప్పుడు పచ్చి చిక్కుడు విత్తనాలని జర్మినేట్ చేయించి చేసినమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్. ఇది క్రీపర్ కాదు, బుష్ బీన్స్. అంటే పొట్టిగానే ఉంటుంది మొక్క, కానీ బాగా కాయలు కాస్తాయి. మీరు ఇక్కడ క్లిప్లో చూస్తుంటే దీన్ని హార్వెస్ట్ చేసినప్పుడు చిన్న షార్ట్ చేశాను. అది ఇంకా పోస్ట్ చేయలేదు. సో ఇలాంటివన్నీ నా ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. సీడ్ నుంచి ఎలా స్టార్ట్ చేయొచ్చో, లేకపోతే సీడ్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవచ్చో, మొక్కల్ని ఎలా పెంచాలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలా చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఒక కుండీలో పుదీనా వేశాను. ఇది కొంచెం లేట్ అయిపోయినట్టుంది. సీడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. కట్ చేసేస్తాను ఇంకొక 1 డేలో. అండ్ ఇక్కడ ఒక చిన్న కుండీలో కరివేపాకు మొక్క. సియాటల్లో కరివేపాకు మొక్క, సియాటల్లోనే కాదండి యూఎస్ఏలో కరివేపాకు మొక్క చాలా ఫేమస్ మాట. నేను కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ పెంచుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా ఫ్లవర్ ప్లాంట్స్ వీడియో చూడనట్టయితే వాళ్ళ కోసం చిన్న అప్డేట్. ఇక్కడ ఒక కనకాంబరం మొక్క అండ్ ఇక్కడ మల్లె మొక్క. ఇవన్నీ అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్. మల్లె మొక్కలు ఎలా పెంచాలి, సియాటల్ ఎస్పెషల్లీ మా వెదర్కి చాలా కష్టం అండి, కానీ ఎలా పెంచాలి అవన్నీ మీకు నా ఛానల్లో పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 టొమాటో ప్లాంట్స్. ఒకటి చెర్రీ టొమాటో అండ్ ఒకటి నార్మల్ టొమాటో, మనం కూరల్లో వేసుకునేది. 2 మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చే పెట్టాను, కానీ బాగా పెరిగిపోయి ఒకదాని మీద ఒకటి పడిపోయి ఇలా పెరుగుతుంది. వీటికి సపోర్ట్ ఇవ్వడానికి నాకు ఇక్కడ పాసిబిలిటీ కనబడలేదు. సో ఇలా ముందు కొన్ని రాడ్స్ పెట్టానమాట పడిపోకుండా. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది. ఈ కాయలు ఎప్పుడు రెడ్గా అవుతాయో, ఆ ఫ్లవర్స్ ఎప్పుడు కాయలు అవుతాయో సియాటల్ వెదర్కి కొంచెం కష్టమే. కాకపోతే సీజన్ ఎండ్ వరకు చాలానే హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక వంకాయ ప్లాంట్. కొంచెం ఫ్లవరింగ్ ఉంది, ఇంకా రావాలి. అండ్ ఇది ఒక హాట్ చిల్లీ. సో ఇది కూడా ఓకే, బాగానే పెరుగుతుంది, ఫ్లవరింగ్ ఉంది. ఒక కాయ వచ్చింది. ఇది కూడా కోసుకుందాం పండిపోకముందే. అండ్ ఇక్కడ ఒక 3 వంకాయ మొక్కలు. ఇవి కూడా నేను సీడ్స్ నుంచే స్టార్ట్ చేశాను. అవి కూడా ఎట్లా చేశాను అన్నది మీకు కమింగ్ డేస్లలో షార్ట్స్, స్మాల్ వీడియోస్ పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే
ఇక్కడ వెదర్లో పెరగాలి అంటే చాలా ప్లానింగ్ ఉండాలండి. మనం ఇంట్లోనే ఫెబ్ అండ్ మార్చ్లో ఇంట్లో సీడ్స్ వేసుకుని పెంచుకోవాలి. తర్వాత ఎండ వచ్చినప్పుడు ఇలా బయట ప్లాంట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి పీస్ బఠానీ, ఇది వింటర్ క్రాప్. సో పెట్టి చాలా నెలలైంది, ఒక 3 months అయింది. ఆల్మోస్ట్ హార్వెస్ట్ కూడా చేశాను చాలాసార్లు. సో ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి ఈ చెట్టు అనేది ఎండిపోబోతుంది. అండ్ దీని నుంచి సీడ్స్ కలెక్షన్ కూడా చిన్న చిన్న షార్ట్స్లో పెట్టానమాట. అండ్ ఇక్కడ పాట్స్లలో నిమ్మకాయ మొక్కలు పెట్టాను. ఇవేంటంటే ఒక 3 years బ్యాక్ నేను కనిపించిన నిమ్మకాయ విత్తనాన్ని తీసుకుని ప్లాంట్ చేశాను. ఈ 2 వింటర్లో లోపల పెట్టుకుంటూ సమ్మర్లో బయట తెచ్చుకుంటూ ఇంతవరకు 3 to 4 years మెయింటైన్ అయింది. అండ్ ఇవి బెండకాయ మొక్కలు. ఫ్లవరింగ్ వస్తుంది, బట్ అర్థం కానిది ఏంటి అంటే మొక్క చాలా పొట్టిగా ఉంది. నేను చూసిన చాలామందికి బెండకాయ మొక్కలు అనేవి చాలా పెద్ద పెద్దగా పొడుగ్గా పెరుగుతున్నాయి. బట్ ఇది ఎందుకు పొట్టిగా ఉన్నాయి, బట్ అయినా కూడా ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆరెంజ్ మొక్క. ఇది కూడా ఎప్పుడో ఆరెంజ్ తింటే విత్తనం కనిపించింది, అది పెట్టనమాట. ఇది మంచి గ్రీన్గా ఒక ఇండోర్ ప్లాంట్ లాగా ఉంది అని చెప్పి అలాగే పెంచుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 years అయింది. దీనికి కూడా వింటర్ కేర్ అవసరము. సో ఇది ఇంకొక సైడ్ అండి, బ్యాక్ యార్డ్లో. ఇందాక ట్రెల్లిస్ది ఒక సైడ్ కదా, ఇది వచ్చేసి ఇంకొక సైడ్. ఈ 2 సైడ్లలో ఎండ బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ వెజిటేబుల్ ప్లాంట్స్ పెట్టాను. అండ్ మళ్ళీ ఇంకొక అప్డేట్, ఫ్లవర్ ప్లాంట్స్ వీడియో చూడని వాళ్ళకి ఇదొక చిన్న అప్డేట్. దాలియాస్ అరచేతి కన్నా పెద్దగా ఉంది ఒక్కొక్క పువ్వు, చాలా బాగా పూస్తున్నాయి. అండ్ ఇదంతా ఫ్లవర్ ప్లాంట్స్. ఇక్కడ కొంచెం ఎండ తక్కువ వస్తుంది కాబట్టి ఇటు ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. అండ్ అటు సైడ్ ట్రెల్లిస్ పెట్టుకున్న ఏరియా. అండ్ ఇలా నా బ్యాక్ యార్డ్లో కనిపించిన బార్డర్స్ వైపు అంతా ఇలా మొక్కలు వేసుకుంటూ పెంచుకున్నాను. అండ్ ఇక్కడ ఈ సైడ్ యార్డ్లో వచ్చేసి మొక్కజొన్న మొక్కలు పెట్టుకున్నాను. మొక్కజొన్నలు కూడా వస్తున్నాయి, చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది. దీన్ని నేను హ్యాండ్ పాలినేట్ కూడా చేశాను. అది ఎలా చేశాను, అసలు ఎలా చేస్తారో చూడాలి అంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు షార్ట్స్లోనూ లేకపోతే వీడియోస్లోనూ పెడతాను. అండ్ ప్రతి మొక్కకి మొక్కజొన్న ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది, కొన్నిటికి పెద్దగానే పెరిగింది. అంటే ఒక్కొక్క పాట్లో సింగిల్గా ఉన్న మొక్కకి చాలా మొక్కజొన్న పెద్దగా పెరిగింది. ఒక్కొక్క పాట్లో 2 మొక్కలు పెట్టాను, వాటికైతే నెమ్మదిగా స్లోగా పెరుగుతుంది. బట్ మొక్కజొన్న అయితే బయటకి వస్తుంది అన్నమాట. సో ఈ సైడ్ యార్డ్లో ఇలా మొక్కజొన్న మొక్కలు పెట్టుకున్నాను. ఎండ తక్కువే వస్తుంది, బట్ ఓకే, మొక్కజొన్నలు బాగానే పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇది రాస్బెర్రీ ప్లాంట్. ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రూట్ అయిపోయింది. అండ్ దీని పక్కనే బ్లూబెర్రీ ప్లాంట్. ఇది కొంచెం ఇప్పుడు ఇంకొంచెం ఫ్రూటింగ్ అవుతూనే ఉంది. అండ్ ఆ పక్కన వచ్చేసి బ్లాక్బెర్రీ. ఇవన్నీ నేను కుండీలో పెట్టాను. ఈ బ్లాక్బెర్రీ అయితే అలా స్ప్రెడ్ అయిపోయింది భూమిలో పెడితే, సో వీటిని కుండీలోనే ప్రొటెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పక్కన వచ్చేసి పెద్ద పాట్లో పీచెస్. మీరు పాత వీడియోలో చూసుంటారు పీచెస్ హార్వెస్ట్. ఈసారి ఒక కాయ ఉంది, ఇది ఒక్కటే ఉంది. మిగతా పిందెలన్నీ బర్డ్స్ వచ్చేసి తినేసేయమాట. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను కంపల్సరీ నెట్ పెట్టుకుని ప్రొటెక్ట్ చేస్తాను, సో దట్ ఈ పాట్లో ఉన్న పీచ్ ట్రీకి బాగా కాయలు కాస్తాయి. అండ్ ఈ సైడ్కి మింట్కి కూడా ఎక్కువ ఎండ అవసరం లేదు. సో అందుకే ఎండ రాని అంటే తక్కువ వస్తుంది, ఎండ వస్తుంది తక్కువ వస్తుంది. సో ఈ ప్లేస్లో పుదీనా పెట్టాను. ఇయర్ లాంగ్ ఉంటుంది, ఇలాగే బుషీగా ఉంటుంది. స్టార్టింగ్లో బాగా పచ్చడి పుదీనా రైస్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు బోర్ కొట్టింది అన్నమాట. అండ్ ఈ సైడ్లో ఆ చివరికి ఇక్కడ నేను మేడిపండు ఫిగ్ పెట్టాను అన్నమాట. ఫిగ్ ప్లాంట్. ఇది ఒకప్పుడు కుండీలో ఉండేది. సో కుండీ సరిపోవట్లేదు అనిపించింది, అందుకే ఇక్కడ డిగ్ చేసి ఇక్కడ ఈ సైడ్ యార్డ్లో ప్లాంట్ చేశాను. ఎండ తక్కువే వస్తుంది, బట్ చూద్దామని చెప్పి కుండీలో కన్నా బెటర్ కదా నేల అనేది. సో ఇక్కడ ప్లాంట్ చేసుకున్నాను. ఇక్కడే ఒక వెజిటేబుల్ మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే బెంగళూరు మిర్చి ప్లాంట్ చేశాను. సో దీనికి కూడా ఓకే కాయలు రాబోతున్నాయి.
ఎందుకంటే ఇంత లేట్ ఇక్కడ కాయలు రావడానికి వెదర్ అనేది చాలా కోల్డ్గా ఉంటుంది. సమ్మర్ వచ్చినా కూడా ప్రతిరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ ఉండదు. బట్ అయినా కూడా నేను బాగా ప్లాన్ చేసుకుని వీటిని గ్రో చేస్తున్నాను. అండ్ ఇది ఒక స్ట్రాబెర్రీ ప్లాంటర్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే. ఇప్పుడు ఫ్రూటింగ్ సీజన్ అయిపోయింది. బట్ ఆల్మోస్ట్ స్ట్రాబెర్రీస్ అనేవి బాగానే వస్తాయి. అండ్ ఇది ఫ్రంట్ యార్డ్లో ఒక చిన్న సైడ్లో ఒక ప్లేస్ దొరికింది అని చెప్పి ఇక్కడ ఇంతవరకు ప్లాంటర్లో ఉన్న అరటికాయ చెట్టుని ఇక్కడ పెట్టనమాట. ఇక్కడ పెట్టిన తర్వాత రీప్లాంట్ చేసినాక ఒక కొత్త లీఫ్ వచ్చింది. అది మంచిగా హెల్తీగా పెద్దగా వచ్చింది. ఇంతకుముందు ప్లాంటర్లో ఉన్నప్పుడు చాలా చిన్నగా అలా బ్రౌన్ స్పాట్స్లో వచ్చాయన్నమాట. ఇది బ్యాక్ యార్డ్. సో ఫ్రంట్ యార్డ్ ఫెన్స్ నుంచి చూపిస్తున్నాను. సో అదండి టోటల్గా నా బ్యాక్ యార్డ్. ఒక వీడియోలోనేమో ఫ్లవర్ ప్లాంట్స్ చూపించాను, ఈ వీడియోలోనేమో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ చూపించాను. వెజిటేబుల్స్ అయితే ప్రతి ఇయర్ మారుతూ ఉంటాయి. ఏ ఇయర్ నాకు ఏది బుద్ధేస్తుందో అది వేస్తూ ఉంటాను. ఫ్రూట్స్ అయితే ఒకసారి పెట్టాను కాబట్టి అవి అలా పెరుగుతూ ఉంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.